హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబీ. మరి ఈరోజు 4వ ఎపిసోడ్కి వచ్చేసాం. మరి మన కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని జబర్దస్త్ బాబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఏమనుకుంటున్నానంటే, ఈరోజు ఆదిత్యవం గారు ఇద్దరు నామినేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఫస్ట్ పృథ్వీరాజ్ గారిని నామినేట్ చేశారన్నమాట. పృథ్వీరాజ్ గారి గురించి చెప్పారు. ఏంటంటే మొత్తం నువ్వు బాగా ఆడుతున్నావు, కాకపోతే చిన్న చిన్న లూజ్ మాటలు మాట్లాడుతున్నావు, అవి కొంచెం తగ్గించుకోవడం ఉంటే మంచిది. అట్ల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అవి కొంచెం తగ్గించుకుంటే నువ్వు, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి ఆ ఇబ్బంది కొంచెం అవి తగ్గించేసుకుంటే మంచిదని చెప్పేసి అంటే దానికి ఇంకా యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాడు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే శేఖర్ భాష నామినేట్ చేసినప్పుడు శేఖర్ భాష గురించి ఏం చెప్పంటే, ఆయన కొంచెం లేజినెస్ కొంటున్నాడంట, పడుకుంటున్నాడంట. ఎందుకంటే ఆయన ఎందుకు అన్నాడంటే ఆదిత్యవం గారు శేఖర్ భాష కూడా మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్, గేమ్ కూడా ఒక ధైర్యంగా ఆడగలుగుతాడు, సీరియస్గా తీసుకునే మనిషి. అలాగా లేజీగా వెళ్ళి పడుకోవటం అది ఆయనకు నచ్చకపోవడం. ఎందుకంటే బేసిక్గా ఆదిత్యవం గారు ఏదన్నా నాకు తెలిసి కరెక్ట్గా మాట్లాడుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చూశాను, గతంలో చెప్పినట్టుగా ఆయన చూశాను. ఆయన వచ్చిన ఫ్యామిలీ నుంచి కూడా ఆ విధానం అలవాటు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఆ విధానం అలవాటు పడి ఉండొచ్చు. అంటే కూలెస్ట్ పర్సన్ కాబట్టి అది ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా అంత ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఎవరు ఏం చేయాలో కూడా ఆయన కొంచెం చెప్తున్నాడు. బాగుంది. నాకైతే ఆయన విధానం నాకు చాలా బాగా నచ్చింది. బేబక్క నబీల్ని మోటివేట్ చేస్తున్నారు. ఏమని, అది బాబు నువ్వు కొంచెం ఫైర్గా ఉండు, సైలెంట్గా ఉండిపోకు, నీలో ఫైర్ ఉంది, నువ్వు ఎదురు మాట్లాడు, గట్టిగా మాట్లాడు, ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు అంతేగాని సైలెంట్గా ఉండిపోవటం. అయితే నాకేమనిపించిందంటే, బేసిక్గా నామినేషన్స్లో బేబక్కన బాగా నామినేట్ చేస్తున్నారు. ఎందుకు, ఆవిడ లేజీగా ఉంటుంది, ఇవాళ రేపు ఎల్లుండ అని పోస్ట్పోన్ చేస్తుంది అన్నారు. ఫస్ట్ ఆవిడ కొంచెం చేంజ్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆవిడ యాక్టివ్గా ఉండి నబీల్కి చెప్పినా బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆవిడ చేసి నబీల్కి చెప్పచ్చు. ఆవిడ ఏం చేయకుండా నబీల్కి చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉందేమో అనిపించింది నాకు అయితే. అంటే చిన్నటికి చిన్నగా రియాక్ట్ అవ్వడం, ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. కిరాక్షిత ప్రేరణ పెట్టింది, ఫోటోతో నామినేట్ చేసింది. ఎలా అంటే కొంచెం ప్రేరణ కొంచెం ఈగోగా మాట్లాడుతుందంట, సుపీరియర్గా ఉంటుందంట. అలా ఉండొద్దు, కొంచెం కూల్గా మాట్లాడని చెప్తుంటే, నా ఇష్టం, నేను ఈగో కాదు, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను, ఎంజాయ్ చేస్తూ ఆడతానని చెప్పేసి తన స్టైల్లో కౌంటర్ చేసింది. వాళ్ళది అయిపోయిన తర్వాత కిరాక్షిత బేబక్కని మళ్ళీ నామినేట్ చేసింది. బేబక్క ఏమంటే, పొద్దున ఒక కర్రీ, సాయంత్రం ఒక కర్రీ, 2 కర్రీలే వండాలి కదా, అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి కదా, మీరు నైట్ ఎందుకు 2 కర్రీస్ వండారు అని అంటే, ఆవిడ ఏం చెప్పింది, అది నాకు 2 కర్రీస్ వండారు కానీ నాకు నచ్చలేదని చెప్తుంది. ఆవిడ ఏం చెప్తుంది, అది వండిన మాట వాస్తవమే, 2 కర్రీస్, అది ఎందుకంటే నైట్ చికెన్ వండాల్సి వచ్చింది. చికెన్ అందరూ తినరు కదా, వెజిటేరియన్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అందుకని దాని గురించి నేను 2 కర్రీస్ వండాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఒకటే కూర ఎందుకు అన్నారు, 2 కర్రీస్ ముందు చెప్పాలి అని అక్కడ పెద్ద డిస్కషన్ వచ్చేసింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అలా మళ్ళీ సైలెంట్ అయింది. తర్వాత నైన్కి ఏంటంటే థర్డ్ చీఫ్గా ఉంది కాబట్టి నైన్కి కత్తితో బేబక్క మీద ఫోటో మీద కత్తితో పొడిచింది అనమాట. అదే అంటే ఆవిడ బిహేవియర్ కొంచెం సరే అందరికీ తెలిసిందే కదా, లైట్ తీసుకుంటుంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి చెప్పాలి అంటే ఇంకా కొత్త పాయింట్ ఏమైనా ఉంటే చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న ఏదో నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను చిన్న. విష్ణుప్రియ శేఖర్ భాషను నామినేట్ చేసింది. ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్లో ఆదిత్యవం గారు చెప్పినట్టుగా స్లోగా ఉండటం, లేజీగా ఉండటం, ఇవన్నీ యాజ్ యూజువల్గా ఆయన చెప్పింది, అది నచ్చలేదు. ఇంకా శేఖర్ భాష ఏమంటాడు, ఆయన ఒప్పేసుకున్నాడు దాన్ని. సరే నేను నా ఒకటి మైనస్ అదే కదా అని చెప్పేసి ఆయన ఒప్పేసుకున్నాడు. విష్ణుప్రియ తర్వాత సోనియాని నామినేట్ చేసింది. సోనియాని ఎందుకు నామినేట్ చేసింది, ప్రతిదానికి బేబక్కని తప్పుపట్టడం ఆవిడకి నచ్చలేదంట. ఎందుకంటే నిన్న ఏదో మాడిపోయిన పప్పు పెట్టడం, దానివల్ల
కొంచెం మాడిపోయిన పప్పును పెట్టడం వల్ల తనకి నచ్చలేదు అని ఏదో వచ్చింది కదా. విష్ణుప్రియ ఏమంటుందంటే ఆవిడ కావాలని ఎందుకు మార్చేస్తా చెప్పు, కావాలని బ్యాడ్గా వండాలని ఎవరు అనుకోరు కదా, మంచిగా వండాలని అనిపిస్తుంది. అవును, ఆఫ్కోర్స్ అది కూడా కరెక్టే. మరి ఎందుకు ఇప్పుడు నేను వంట చేశానుకో, నేను వండిన వంట అందరికి నచ్చిందా లేదని ఒక ఇది ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనం పెట్టిన తర్వాత ఎలా ఉంది, బాగుందా, ఉప్పు అంతా సరిపోయిందా, మసాలా అంతా బాగుంది అని అడుగుతాం. అలా ఎవరైనా వండింది బాగుండే మనం మెచ్చుకోవాలని, ఫుడ్ విషయంలో మెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరు కావాలని బ్యాడ్గా వండరు కదా. అది దాన్ని టార్గెట్ పాయింట్అవుట్ చేస్తుంది. సోనియా చేయడం నచ్చలేదంట విష్ణుప్రియకి. అది కరెక్టే. బేబక్ ఏమన్నదంటే ఆవిడ కుక్కరు, కొత్త కుక్కరు ఉంది, అది కొత్త రకం కుక్కరు, అందులో వండడం నాకు రాలేదు, అందుకే అలా అవ్వాల్సి వచ్చింది కాబట్టి నేను కావాలని వండలేదని తనంటే, సోనియా ఏమంటుంది, అందులో నువ్వు వండడం రానప్పుడు అందులో ఎందుకు ఇచ్చేయాల్సిన వండుతున్నావు నువ్వు, పక్కన ఇంకో 2 కుక్కర్లు ఉన్నాయి కదా నార్మల్గా, అందులో వండొచ్చు కదా అని కొంచెం అలా డిస్కషన్స్ వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత అది అలాగే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు అభయ్ నవీన్ అండి, ఇతను నామినేట్ చేసే ముందు ఒక మాట చెప్పాడు. ఏంటంటే బిగ్ బాస్ ఎవరైతే హౌస్లో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళు పంపించడం కోసం నామినేషన్ పెట్టారు అన్నాడు. ఇది కరెక్ట్. నాకు తెలిసి అందరూ ఇది మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. పాయింట్అవుట్ చేయడం అదే చూసుకుంటున్నారు తప్ప అసలు ఎవరు ఉండకూడదు దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఇతను కరెక్ట్గా మాట్లాడాడు. నాకు అనిపించింది ఏంటంటే అభయ్ నవీన్ కరెక్ట్గా మాట్లాడించాడు అనిపించిందండి. అభయ్ నవీన్ నాగమణికంటే నామినేట్ చేశారు. ఎందుకంటే ప్రతిదానికి అంటే ఫైర్ అయిపోతుంది. అభయ్ నవీన్ నచ్చలేదంట. అవును, నాకు అనిపించింది ప్రతిదానికి ఫైర్ అయిపోవడం ఏదైనా ఉంటే అంటే ఈరోజు ఎక్కువ ఎపిసోడ్ అంతా ఎక్కువ నాగమణికంట గురించే జరిగింది. ఏంటంటే నాగమణికంట ఏమంటున్నాడు, నా పరిస్థితుల దృష్ట్యా నేను అలా ఉండాల్సి వచ్చింది, నేను కావాలని చేయట్లేదంటే ఓకే, అలా ఉండాల్సి ఉన్నప్పుడు నువ్వు సైడ్కి వెళ్ళిపోవటం ఎందుకు, నువ్వు మారు, చేంజ్ అవ్వవు. ప్రతిదానికి ఫైర్ అయిపోయి టెంపర్ అయిపోతే ఇక్కడ ఎవరో చేతులు కట్టు కూర్చోలేదు ఇక్కడ అని అభయ్ నవీన్ తన స్టైల్లో ఇస్తున్నాడు. ఎందుకంటే ఏదో ఉంటే కూల్గా మాట్లాడుకోవాలి. ప్రతిదానికి గొడవ పడటమే ఒక ఇది కాదు కదా. ప్రతిదానికి గొడవ పడిపోకూడదు. గొడవ పడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే అవ్వదు. దాన్ని క్లారిటీగా కన్క్లూజన్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. అన్న ఇలా జరిగింది, ఇలా చేశాను సరే అని చెప్పాలి. ఆదిత్యబాబు గారి విషయంలో కూడా అభయ్ నవీన్ ఆదిత్యబాబు గారి విషయంలో కూడా కొంచెం హర్ట్ అయ్యాడు. అంటే ఎందుకు ఆయన మీద కొంచెం ఫైర్ అవ్వడం అవన్నీ నచ్చలేదు. అది ఈ పరంగా ఇతను హౌస్లో ఉంటే కరెక్ట్ కాదేమో అనిపించి తను నామినేట్ చేసుకున్నాడు. ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ బేబక్ని నామినేట్ చేశాడు అభయ్ నవీన్. ఎందుకు చేశాడంటే ఆవిడ చిన్న రానా గారు వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న మిస్టేక్లు చేసిందంట. గేమ్ ఆడినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవ్వడమో ఏంటో, దానివల్ల అభయ్ నవీన్ బేబక్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు. అంటే చీఫ్ అవ్వాల్సిన వ్యక్తి కొంచెం నామినేటెడ్ దాకా వచ్చేసాడు. ఎందుకంటే నా బేబక్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రానా గారు వచ్చినప్పుడు గేమ్ ఆడినప్పుడు కానీ అది కొంచెం మనసులో పెట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు నామినేషన్ దాంట్లోకి వచ్చేసరికి కొంచెం తనని పంపించేయాలి. ఎందుకంటే నేను చీఫ్ అవ్వాల్సిన వాడిని ఇక్కడ నామినేషన్ దగ్గరకు వచ్చేసాను. మీరు ఆ మిస్టేక్లు చేయకుండా ఉంటే కనుక నేను ఆ చీఫ్ ప్లేస్లో ఉండేవాడిని, నాకు ఆ అర్హత ఉంది, నేను ఆ గేమ్ గెలవాల్సిన వాడిని, ఇలా అయిపోయాను. ఏమో అక్కడ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో ఈ నామినేషన్ వల్ల, మీరు చేసిన చిన్న పొరపాట్ల వల్ల అని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చాడు. సరే అని చెప్పేసి ఆవిడ ఓకే యాక్సెప్ట్ చేసిన పొరపాట్లేమో అని చెప్పేసి బేసిక్ ఏంటంటే ఆవిడ సర్దుకుపోయి మనస్తత్వం కలదేమో అనిపిస్తుంది నాకైతే. బేసిక్ బేబక్ ఎక్కువ టెంపర్ తీసుకోవద్దు, సరే వాళ్ళు అన్నారు, వాళ్ళ అభిప్రాయం ఇదేనేమో అని తను అనుకుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ప్రేరణ కూడా నాగమణి కంటే ఫస్ట్ టార్గెట్ చేసింది. బేసిక్గా అందరి ఇదే నాగమణి కంటని నామినేట్ చేయాల్సి వస్తే ఎందుకు చేస్తున్నారంటే ఆయన షౌట్ అవుతాడు, ఎక్కువ నెగిటివ్ వాటికి రియాక్ట్ అవుతున్నాడు, పాజిటివ్ వాటికి రియాక్ట్ అవ్వట్లేదండి. దేనికైనా గొడవ పెట్టుకుంటూ అరుస్తూ ఇచ్చేస్తున్నాడని చెప్పేసి అందరికీ కొంచెం అతను కొంచెం టార్గెట్ చేశారు. బేసిక్ అతను ఏమంటాడు,
ఫస్ట్ చెప్పిన పరిస్థితుల దృష్ట్యా మా అమ్మ లేదు, చనిపోయింది, మా నాన్న ఎప్పుడో చనిపోయాడు, నా భార్య నన్ను వదిలేసింది, నా పాప నన్ను వదిలేసింది, నాకు వాళ్ళందరికీ నేను ఒంటరిని, నేను అలాగే ఉన్నాను కాబట్టి నాకు ఇలాగ ఉందంటే అదే చెప్తున్నాడు ఈరోజు ఎపిసోడ్ అంతా. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు అలా ఉండడం వల్ల నీకు ఆ పరిస్థితులు వచ్చాయేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మారాలి. ఈ పరిస్థితులు ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నీకు నువ్వుగా ఉండకూడదు. కొంచెం హౌస్ మేట్స్కి తగ్గట్టుగా నువ్వు కూడా బిహేవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళే నేను బయటికి పంపించేసేది ఎవరో కూడా కాదు. అలాడు వాళ్ళ మనసుని గెలుచుకునేలా నువ్వు బిహేవ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ వచ్చింది అంటే నువ్వు నన్ను ఈ వారం పంపించేస్తారేమో, ఇంకా నేను నెగిటివ్ అయిపోయినేమో అనుకుంటే ఎలా కుదురుతుంది? అక్కడ నుంచే నీకు ఎక్కడైతే కొన్ని విషయాలు తగ్గి నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకలాగా ఉంటాను, నేను ఎలాగ ఉంటాను, నాకు నచ్చినట్టుగా ఉంటానంటే అన్ని చోట్ల సెట్ అవ్వదు. అవునా కాదు? అన్ని చోట్ల అది సెట్ అవ్వదు. మనం మార్చుకుంటూ మన విధానాలు మార్చుకుంటూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం బిహేవ్ చేసుకుంటూ వెళ్తే మనం విమర్శించిన వాళ్ళే మనల్ని ప్రశంసిస్తాడు. అది తెలుసుకోవాలి. నాకు ఇక్కడ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నాగమణికంటే స్ట్రాటజీ ప్లే చేసేయడమో అనిపించింది. ఎందుకంటే కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ చెప్తే మనకి ఏమన్నా పాజిటివిటీ వస్తుంది అనుకుంటే అని ఏమన్నా ప్లే చేసేయడమో అనిపిస్తుందండి. ఎందుకంటే విష్ణుప్రియ నాగమణికంటే నామినేట్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు కూడా ఏ చిన్న ఒక మాట అన్నాడు విష్ణుప్రియ నిన్ను ఎందుకు నామినేట్ చేశానంటే నువ్వు నోటిదోల మాట్లాడుతున్నావు, ఏ పదాలు వాడుతున్నావు, అయ్యేంటయ్యి జోక్స్ వేస్తున్నావు, సరదా అదో టైప్, అది నిన్ను ఆ మాటలు బయటికి వెళ్తే బ్యాడ్గా అదే చూసి నేర్చుకుంటారు, అలా బ్యాడ్గా తయారవుతారని. అది కరెక్ట్ కాదు. మీరు షౌట్ అయ్యి మీరు రియాక్ట్ అయ్యి విధానానికి మారుతారేమో తప్ప ఆవిడ చేసినట్లకి ఏమీ మారరు ఎవరో కూడా. విష్ణుప్రియ తను చెప్పింది, అది నా హాబీ, అది జోకులు వేయడం, అదంతా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ చిన్న జోకులు వేయడం వల్ల, సరదాగా ఉండటం వల్ల. నాకు తెలుసు, నేను ఎందుకంటే విష్ణుప్రియని దగ్గర నుంచి చూశాను కాబట్టి, వర్క్ చేసిన వాళ్ళం కాబట్టి నేను చూసింది ఏంటంటే విష్ణుప్రియ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే ఉంటుంది, సరదాగా జోవియల్గానే ఉంటుంది. అందులో ఆవిడ బూతులు మాట్లాడి అక్కడ వేస్తారా ఏంటి, ప్లే చేయరు కదా, బూతులు ఏం మాట్లాడాలి కదా, సరదాగా జోవియల్గా ఉంటుంది. అరే అని బయట సరదాగా అందరితో మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాగమణికంటే విష్ణుప్రియ విషయంలో ఒక మాట అన్నాడు ఏంటంటే, ఈ 3 రోజుల నుంచి నీతో కావాలని తిరిగాను నేను అక్కడ, నువ్వేంటో తెలుసుకోవాలని చెప్పి. ఇప్పుడు అర్థమైంది నువ్వు కరెక్ట్ పర్సన్ కాదన్నట్టుగా మాట్లాడాడు. అంటే తనేంటో తెలుసుకోవడం కోసం, తన్ని పాజిటివ్గా మంచిగా మాట్లాడుతూ తనేంటో తెలుసుకోవడం కోసం తిరిగి తను మోసం, అంటే అదొక మోసం చేశాడని అనిపించింది. అంటే పాపం విష్ణుప్రియకి ఏం తెలుగు, తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకుంది. తను టెస్ట్ చేయడానికి 3 రోజులు హౌస్లో ఈ 3 డేస్ నుంచి తనతో క్లోజ్గా ఉండడం మొదలెట్టాడంట. అంటే తను నామినేట్ చేయాలా వద్దని. అదేం పద్ధతి అండి, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు అనిపించింది. అది చాలామందికి నచ్చదు, అది కరెక్ట్ కాదు. అది నాగమణి ప్రతిదానికి ఏడ్చేసి సిచ్యువేషన్లో ఏడ్చేసి నా పిల్ల కావాలి, నా కూతురు కావాలి అంటే దీన్ని బట్టి అర్థమైంది. ప్లస్ స్ట్రాటజీస్, అంటే విష్ణుప్రియని ఏ విధంగా అయితే 3 రోజులు తనతో తిరిగి తన ప్రాబ్లమ్స్ అని తెలుసుకుని తన మైనస్లు తెలుసుకుని నామినేట్ చేయాలా వద్దని చెప్పి నామినేట్ చేసి అంటే, ఇలాగే ఆడియన్స్ కూడా అక్కడున్న కంటెస్టెంట్లను కూడా మనోడు అలా తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. అంటే స్ట్రాటజీ ప్లే చేస్తే మనకు సానుభూతి వచ్చేస్తుంది కదా, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు. మన పర్సనల్ ప్రాబ్లమ్ ఓకే అండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటారా, వాళ్ళు చెప్పినట్టుగానే అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అని కామన్గా ఉంటాయి. ఎవరికి ఉండవు చెప్పండి, నాకు ఉన్నాయి, నాకు బోల్డ్ ఉన్నాయి, అలా చాలామందికి ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో 99% అందరికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే చెప్పుకోవాలంటే, వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసుకోకూడదండి. అంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పుకోవాలి, మన పర్సనల్ చెప్పుకోవాలి, ఓకే తప్పులేదు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసుకుని నాకు మంచి పేరు రావాలి, నేను హౌస్లో ఉండాలి అంటే నీకు బయట ఏం జరిగిందో ఆ పరిస్థితులు నెగిటివ్ నుంచి పాజిటివ్గా వాళ్ళందరూ నీ దగ్గర రావాలంటే ఇక్కడ మంచిగా ఉంటే నీ మీద పాజిటివిటీ వస్తుంది. అప్పుడు వెళ్ళొచ్చు, గెలవచ్చు. ఇది
నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు, నేను గెలవకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను బయటికి వెళ్ళిపోతే ఎలాగ నేను ఒక్కడినే అయిపోతానంటే అవన్నీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు మంచిగా ఆడితే నువ్వు ఫైనల్గా విన్నర్ అవ్వచ్చు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు అవ్వచ్చండి. కానీ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం ఫస్ట్ ఎలిమినేషన్లో ఉండేది ఏమన్నా ఉంటే బేబక్ గారిని ఏమన్నా ఎలిమినేషన్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఇంత జరిగినా సరే నాగమణి కంటే నాకు తెలిసి ఎలిమినేట్ అవ్వడాన్ని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మోటివేట్ చేస్తారు, అలాంటి పర్సన్స్ కొంచెం మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను, మారుస్తారేమో అనుకుంటున్నాను. మారుస్తారు అంటే నాగమణి కంటని చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది. అంటే బేసిక్గా ఎప్పుడు అలా ఉండకూడదని ఒకటి, ఎందుకంటే ఈరోజు ఎందుకు ఒక నాగమణి కంట గురించి ఈరోజు చెప్తున్నానంటే ఈరోజు అంతా నాగమణి కంట మీదే మొత్తం బేస్ చేసింది జరిగింది. మొత్తం ఎమోషన్ అయిపోయి మాట్లాడుతున్న ప్రాబ్లమ్స్ పక్కన పాపం యష్మి కూడా ఏడ్చింది పాపం. అందరూ కొంచెం ఎమోషనల్. నాగమణి కంట ఏడ్చిన విధానం చూస్తే తను చెప్పుకున్న విధానం నాకే బాధ అనిపించింది, అయ్యో పాపం అనిపించింది. తర్వాత విష్ణుప్రియ విషయంలో నీతో 3 రోజులు తిరిగిన తర్వాత నువ్వేంటో తెలుసుకున్నాను, అందుకే కావాలని నేను తెలుసుకోవడం కోసమే తిరిగాను, నువ్వేంటో తెలుసుకోవాలని చెప్పి నీ నోటితోల వల్ల నువ్వు ఇలా అయ్యావు, ఆ మాటలు బయటకు వెళ్తాయి, ఇలా చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. అవన్నీ నాకు నచ్చలేదు అనిపించింది. అందుకే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ బయట చెప్పుకుని మనం గెలవాలనుకోకూడదు. ఆ ప్రాబ్లమ్స్ మనసులో పెట్టుకో, వాటి నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలని ముందుకు వెళ్ళాలి. ఒకటి చెప్తున్నా అండి, అంటే నాగమణి గారు చెప్పిన విధానాన్ని బట్టి నేను ఎలాగ ఉంటాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను, ఎవరో కోసం నేను మారాల్సిన అవసరం ఏముంది అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ నీకు వచ్చినప్పుడు నువ్వు దాని పరిస్థితులు తగ్గట్టుగా ఉండాలి అన్న అభిప్రాయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాగమణి కంట పరిస్థితులు కారణంగా ఎలా మారాలి ఏంటనేది. మారుతారు లేదా అని తెలియదు కానీ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఒక ఊళ్ళో ఒక తోపు ఉంటాడు, రెబల్ క్యాండిడేట్, మంచి హైట్గా మంచి స్త్రీ బట్టలు వేసుకుని బంగారాలు గోల్డ్ వేసుకుని ఒక రెబల్ క్యాండిడేట్ ఉంటాడు. ఏదన్నా కాల్ దగ్గరికి వస్తుంది, నన్ను మించినోడు ఎవరు, నా దగ్గర డబ్బు ఉంది కదా, ఒక అహంకారంతో వెళ్తాడు. అలా ప్యాకెట్లు అడిగి అది మొత్తం డబ్బులంతా సమర్పించేసుకున్నాడు. ఆయన దగ్గరికి ఎవరు దేకట్లేదు. ఎందుకు తెస్తే డబ్బు లేదు, నువ్వు వీక్ అయిపోయావు. అలాంటప్పుడు నువ్వేం చేసావు, సిటీకి వచ్చేసి మళ్ళీ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాడు ఒక కంపెనీలో చిన్నగా, ఎవరికి తెలియదు. అప్పుడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆఫీస్ బాయ్ అంటే వాటర్ ఇవ్వడం, టీలు ఇవ్వడం, అన్నీ క్లీన్ చేయడం. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడు, డబ్బున్న అహంకారంతో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి తగ్గాడు. ఎందుకు, మళ్ళీ పూర్వవైపు రావాలి, మనం కరెక్ట్గా చేయలేదు, కరెక్ట్గా ఉండలేదు అని చెప్పి మళ్ళీ తన డెవలప్మెంట్ కోసం తాను తగ్గి మళ్ళీ అలా ఉండి కొలితే డెవలప్ అవుతుంది. అలా ఉండాలి తప్ప నాకు నచ్చినట్టుగానే ఉంటానంటే అందరూ ఒకలాగా నేను అర్థం చేసుకోరు. ఎవరు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు 10 మందిలో, మిగతా ఏందో నెగిటివ్. ఆ 8 మందే కదా నేను పంపించేస్తుంది. నిన్ను ఈరోజు టార్గెట్ చేశారు ఎందుకు, నీ బిహేవియర్ నచ్చకే కదా. నచ్చలేదని నేను ఎలా ఉన్నానంటే సెట్ అవ్వదు. వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే ఉంచుతారు. అది ఒకసారి ఇలాగా ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్దర్గా తర్వాత వచ్చేసి ఎమోషన్ అయిపోయాడు పాపం. మళ్ళీ బయటకు వచ్చి నామినేషన్ పక్క నుంచి నిఖిల్ అందరూ వాదార్చారు. ఈరోజు ఒక నాగమణి కంట గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి నాగమణి కంట గురించి చెప్తున్నాను. కానీ నాకు తెలిసి నాగమణి కంట అయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఎలిమినేషన్ అయితే అవడం అని నేను చెప్తున్నాను. బయట జనాలకు కూడా కొంచెం నాగమణి కంట మీద కొంచెం నెగిటివిటీ అయితే వస్తుందేమో అనుకుంటున్నాను. నేను కొంతమందిని అడిగిన విధానం చూస్తే కొంచెం చూడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక నాగమణి కంట గురించి చెప్పాల్సి వచ్చింది. ఈరోజు కంటెంట్ ఏమీ లేదు అందులో, నాకు అనిపించింది మాత్రమే చెప్పాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. మా అభిప్రాయం నచ్చుంటే, మా రివ్యూ నచ్చుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జబర్దస్త్ బాబీ యూట్యూబ్ ఛానల్, అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.